ఆంధ్రప్రదేశ్లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఎంత పెద్ద రచ్చకు దారితీశాయో తెలిసిందే. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే తీరు వివాదానికి దారితీసింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తమపై దాడి చేశారని ఫారెస్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? అటవీశాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఎందుకు దాడి చేశారు? అసలు ఇందులో దోషి ఎవరు? ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందో ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. నేరం ఒకరు చేస్తే శిక్ష ఒకరికి అన్నట్లు మారింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ అధికారులను కొట్టిన కేసులో కొత్త మలుపు తిరిగింది. దాడి చేసింది ఎమ్మెల్యే బుడ్డా అయితే కేసులో ఏవన్గా శ్రీశైలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అశోక్ పై ఏటుగా బుడ్డా రాజశేఖర్ రెడ్డిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అసలు ఈ ఘటనలో ఏం జరిగిందని అందరికీ ఆసక్తి రేగుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం శ్రీశైలం శిఖరం చెక్పోస్టు వద్ద రాత్రి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాకు అటవీ శాఖ అధికారుల మధ్య వివాదం జరిగింది. ఎమ్మెల్యే వాహనాన్ని అటవీ సిబ్బంది ఫాలో కావడం, ఆయన వాహనాన్ని ఆపడంతో వివాదం తలెత్తింది. ఆ క్రమంలో ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారిపై చేయి చేసుకున్నారు. తర్వాత సిబ్బందిని కారులో ఎక్కించుకుని దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. విషయం సీరియస్ కావడంతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేను పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించే వారెవరైనా కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా నల్లమల అడవుల్లో ఉండే ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లడానికి శిఖరం వద్ద ఉన్న చెక్పోస్ట్ అటవీ శాఖ జారీ చేసే టికెట్ తీసుకుని వెళ్లాలి. ఈ టికెట్ల వ్యవహారంపై గతంలో అధిక ధరలకు అమ్ముకున్నారని అధికారులపై విమర్శలొచ్చాయి. సంబంధిత అధికారులపై విచారణ కూడా జరిగింది. తరచూ వివాదాలు జరగడం, ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో అధికారులను ప్రశ్నించడం, అధికారులు దురుసుగా ప్రవర్తించడంతో ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. ఇక్కడే కథ మొత్తం మలుపు తిరిగింది. అసలు సీన్లో లేని జనసేన పార్టీ అశోక్ పై కేసు నమోదు చేయడం పెద్ద ట్విస్ట్. అది కూడా A1గా కేసులో చేర్చారు. ఎమ్మెల్యే తమపై దాడి చేశారని ఫారెస్ట్ ఆఫీసర్లు ఆరోపించారు. అలాగే తమను వాహనంలోకి ఎక్కించుకుని వెళ్లారని ఫిర్యాదు చేశారు. అయితే అటవీ శాఖ అధికారులు ఇచ్చిన కంప్లైంట్లో అశోక్ పేరు ప్రస్తావించారు. అశోక్ తమపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆన్ రికార్డ్ ఎమ్మెల్యే దాడి చేసినట్లు ఆధారాలున్నాయి. కానీ అశోక్ దాడి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ కీలకం కానుంది. ఎమ్మెల్యే తీరుపై సీఎం, డిప్యూటీ సీఎం కూడా సీరియస్గా ఉండడంతో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమపై కంప్లైంట్ ఇచ్చిన అటవీ సిబ్బంది ఏమేం చేశారో మొత్తం చిట్టా బయట తీస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తనపై కాకుండా జనసేన నేతని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. జరిగిన ఘటనలో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, మిగతా నాయకులు ఉన్నారు. కానీ కేవలం ఎమ్మెల్యే, జనసేన పార్టీ అశోక్ పై కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. మార్కాపురం డివిజన్ పరిధిలో ఉన్న అధికారుల తీరుపై స్థానిక ప్రజలు విమర్శలు చేస్తున్నారు. తమను చాలాసార్లు ఇబ్బంది పెట్టారని స్థానిక గిరిజనులు వాపోయారు. మరోవైపు టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధికారం చేతుల్లో ఉందని హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు పట్టు తప్పుతుండటంతో కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుపై స్థానిక కేడర్ నుంచి ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉన్న చంద్రబాబు శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులపై చేసిన దాడిపై ఎలా స్పందిస్తారోనని ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తానికి ఓవైపు పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం
ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యే వర్గం అటవీ అధికారులు చేసిన అక్రమాలను మిగతా వ్యవహారాలను వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి 2 జిల్లాల నాయకులను విచారణకు ఆదేశించి రిపోర్ట్ ఇవ్వాలని అడిగినట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.